దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 81వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వారు కూడా వారి హృదయాలలో, వారి కుటుంబాల్లో కూడా ఆనందగానం ఎప్పుడు చేయించు ఉండాలి. ఎందుకు అంటే, మనకు బలమే ఉన్న దేవుడు ఉన్నాడు. మనకు బలమును అనుగ్రహించువాడు దేవుడు గనుక ఆనందగానం చేయాలి. ఈ దినాల్లో చాలా మంది ఆనందగానము, ఉత్సాహగానము ఇవన్నీ లోకంలో ఉన్నవారు, లోక సంబంధంగా జరుపుకునేవారు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని నమ్మిన వారము, ఆయన ఆశ్రయించిన బిడ్డలమైన మనము, దేవుడు మనకు బలమే ఉన్నాడు కనుక ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మన హృదయములో దేవుని గురించిన ఆనందగానము చేసేవారముగా ఉండాలి. ఆయన మనకు బలమై ఉన్నాడు. మన బలము ఈ లోక సంబంధమైన మనుషులు కాదు, మన బలము అధికారులు కాదు, మన బలము రక్త సంబంధికులు కాదు. కానీ మనకు బలము ఎవరు అంటే, మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు. అయితే ఆయన మనకు బలమే ఉన్నాడు. భక్తుడైన దావీదు గారు కూడా, నాకు బలమును ధరించువాడు ఆయనే అని దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము ఆత్మీయ జీవితంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు అపవాది మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాదిని జయించడానికి మన శక్తి, మన బలము చాలదు, కానీ దేవుని యొక్క బలం మనకి ఎంతైనా అవసరం ఉన్నది. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని జయించడానికి దేవుని బలము మనకు అవసరమే ఉన్నది. మరొక విధంగా మనం ఆలోచన చేస్తే, ఆత్మీయ జీవితంలో అలాగే భౌతికంగా కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో కూడా మన శక్తి, మన బలము చాలదు, కానీ దేవుని యొక్క బలము మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనము నడిపించుకోగలుగుతాము. ఈ దినాల్లో చాలా మంది ఆధ్యాత్మికంగా దేవుణ్ణిలో ఎదగకుండా ఉండడానికి కారణం ఏమిటి? దేవునితో అడుగులు ముందుకు వేయలేకపోవడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క బలము లేకనే, దేవుని శక్తి లేక. మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని యొక్క బలము కలిగి ఉన్నప్పుడు ఆ బలము ద్వారా శత్రువులు జయిస్తాము. ఆ బలము ద్వారా మన ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగలుగుతాము. కనుక మన బ్రతుకు దినముల మీద దేవుడు మనకు బలమే ఉన్నాడు కనుక మనము ఆయన మీద ఆధారపడి, మనము ఆయన్ని ఆశ్రయించి ఆయన బలం పొందుకొని ముందుకు సాగలుగుతాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రమైన, మీరు మాకు బలమే ఉన్నారు, అందుకే స్తోత్రమైన. మాకు బలమును ధరింపచేయవారు మీరేనాయన. ఈ లోకమందు ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకును, దుష్టుని జయించడానికి మీ బలాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలకు మీ బలమును, మీ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు.